2020లో ఇది సుప్రీంకోర్టుకి ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలనడం, ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీరు చూస్తే, వీ డైరెక్ట్ that since the election commission has already taken the decision to postpone the elections, there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before taking the next date is notified by the election commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. చాలా స్పష్టంగా, the model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. ఈవిడ కూడా చీఫ్ సెక్రటరీ కదా, ముఖ్యమంత్రికి అడ్వైజరే కదా. చదివారా సుప్రీంకోర్టు డెసిషన్ మీరు? ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయనే కదా మీరు రాత్రి చీకటి ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నేను నోటిఫికేషన్? యూ ఆన్సర్ దిస్. అంటే సుప్రీంకోర్టు వైలేషన్ పర్వాలేదు, ఏముంది, చీవాట్లు పెడతారు, అంతే కదా. ఆ పరిస్థితికి వచ్చేసారు మీరు. థిక్ స్కిన్డ్ అయిపోయారు. ప్రజాస్వామ్యం ఏమైనా పర్వాలేదు, సాంప్రదాయాలు ఏమైనా పర్వాలేదు, కోర్టు డెసిషన్స్ ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది ఆ ఉద్యోగం కావాలి, ఆ కుర్చీ కావాలి. ఆ కుర్చీకి కక్కుర్తి పడేవన్నీ చేస్తున్నారు మీరు. అన్ని రాజకీయ పార్టీలు అపోజ్ చేశాయి. జనసేన హైకోర్టుకి వెళ్ళారు. మేము నిన్నే పోయి చెప్పాం, బీజేపీ చెప్పారు, సిపిఐ చెప్పారు, అందరూ చెప్పారు, కాంగ్రెస్ కూడా చెప్పారు, అందరూ చెప్పారు. ఎందుకు యాక్ట్ చేయలేదు మీరు? ఇంత స్పష్టంగా వీ ఫర్దర్ డైరెక్ట్ దట్ ది ప్రజెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విచ్ have already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. However, if the state government wishes to undertake any fresh development activities, they shall do so only with the prior permission of the respondent, that is election commission. ఇంత స్పష్టంగా ఆర్డర్స్ ఇస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం సంకోచించకుండా, ఇంత డే టైమ్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడ, ఏంటి, ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఇంకొక పక్కన చూస్తూ ఉంటే, ఏదైతే ఎన్నికల కమిషన్ ఇటీవల కోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు, ఏదైతే ఇవన్నీ జరిగినప్పుడు అరుణ్ కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చినప్పుడు, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఎన్ని ఎలక్షన్స్ పోస్ట్ పోన్మెంట్ ఇచ్చినప్పుడు, however the honorable Supreme Court directed that there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the election commission. As the elections were postponed, the honorable Supreme Court directed that the model code of conduct for the election shall be reimposed 4 weeks before the notified date of polling. It was also directed that the developmental activities which had already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. Reimpose నిన్న చేస్తే 4 weeks ఉండాలి కదా. ఇది ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి అఫిడవిట్ అవునా కాదా? వన్స్ ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ వేస్తే దానికి మీరు బద్దులవునా కాదా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఎలక్షన్ కమిషన్కి ఒక్కొక్కరికి ఒక రూల్స్ ఉంటాయా? కోర్టు డైరెక్షన్ మీ ఇష్ట ప్రకారం ఫాలో అవుతారా మీరు? అదే మాదిరిగా ఇంకొక పక్కన చూస్తే, దీన్ని ఇంకా సపోర్ట్ చేయడానికి చూస్తే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 ఆగస్ట్ 2013లో అందరికి సర్క్యులేట్ చేసినప్పుడు, ఇది సబ్జెక్ట్ జడ్జిమెంట్ డేటెడ్ 5/7/2013 ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ SLPC నెంబర్ 21455 of 2008 and TC number 112 of 2011, S. Subramaniam Balaji versus to Government of Tamil Nadu and others, framing of guidelines for election manifesto regarding
I am directed to invite a reference to Commission's letter so and so dated 8 July 2013 in the above matter. You may recall that the said judgment, the Supreme Court has directed the Election Commission to frame guidelines and election manifesto in consultation with the recognized political parties to be included as part of the Model Code of Conduct. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎట్లా మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారండి వితౌట్ కాలింగ్ దెమ్, వితౌట్ డిస్కసింగ్ దెమ్? ఏకపక్షంగా ఇన్ని జడ్జిమెంట్లు ఉంటే ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా వైలేట్ చేసి ఇష్టానుసారంగా మీరు చేశారంటే ఎవరిచ్చారు మీకు అధికారం? నిన్న కూడా మేము మా వాళ్ళు పోయినప్పుడు ఒకే విషయం అడిగారు. ఇంకొక విషయం కూడా మీరు చూడాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రోజు ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తే కోవిడ్ వేవ్ ఉందని, డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయని తప్పులు పట్టిన మీరు ఇప్పుడు సెకండ్ కోవిడ్ వేవ్ ఉంటే ఇంత హంగామా చేసి ఇంత అర్జెంటుగా పెట్టారంటే ఇది రాజకీయ స్వార్థం కాకుండా ఇంకా ఏముందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా దుర్మార్గం ఇది. దొంగ పోలీస్ ఇద్దరు కలిసిపోతే ఏమవుతుందో అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక నేరస్తులు పోలీస్ కలిసిపోయారు. దుర్మార్గంగా చేస్తున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. మీకు ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, చట్టం లేదు. జగన్ రెడ్డి ఏది చెప్తే అదే రాజ్యాంగం అనుకుంటున్నారు. రోజు వస్తుంది. ఇప్పటికే మీరు దోషులుగా కోర్టులోకి ఎన్నిసార్లు పోయారో మీరు చూశారు. ఇదే జరిగితే భవిష్యత్తులో దీనికంతా కూడా పరిహారం చెల్లించే రోజు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమడిగామండి మేము? ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మన్నాం. మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు చేశారు ఇది? 1 year అయింది. ఆ 1 yearకి ముందు నువ్వు వేసిన 1 year 26 రోజులు అయింది. ఇప్పటికి 13 నెలలు అయింది. 13 నెలలకు ముందు ఈ నోటిఫికేషన్ ఇస్తే 100 మంది పొలిటికల్ పార్టీ అభ్యర్థులు చనిపోయారు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అభ్యర్థులు 100 మంది చనిపోయారు. అలాంటి సందర్భంలో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మని మేము కోరాం. ఇంకొక పక్కన ఏదైతే ఎన్నికల పోస్ట్ పోన్ చేయాలి, ఫ్రెష్ పిలవాలని కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్టులో అబ్జర్వేషన్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. ఇన్నుంటే ఏకపక్షంగా రాత్రికి రాత్రే ఈ డెసిషన్ తీసుకోవడంలో ఏమాత్రం న్యాయం ఉంది? సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఆన్సర్ దిస్. ఇంకొక పక్కన పంచాయతీలను 4 ఫేసెస్లో పెట్టారు. 2014 కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు 2 ఫేజుల్లో పెట్టారు. ఈసారి ఒకే ఫేజ్లో పెట్టారు. ఏమంత తొందర? నిన్న సాయంత్రం నోటిఫికేషన్, 8వ తారీఖున పోలింగ్, 10వ తారీఖున కౌంటింగ్. ఇంకో పక్క తిరుపతి ఎలక్షన్ జరుగుతున్నాయి. తిరుపతి ఎలక్షన్స్ ఉన్నా మీకు లెక్కలేదు. తిరుపతి ఎలక్షన్స్ అయినాక ఎందుకు పెట్టకూడదు అంటే, ఒక పక్క తిరుపతి ఎలక్షన్ ఉన్నాయి, ఒక పక్క 4 విడతల్లో ఎలక్షన్స్ జరిగాయి, పంచాయతీ ఎలక్షన్లు. ఒక పక్క లాస్ట్ టైం 2 విడతలు జరిగాయి, ఇప్పుడు ఒకే రోజు పెట్టేయాలి అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇష్టానుసారంగా పోలీసులు కూడా వన్ సైడ్గా పనిచేసి వాళ్ళకు అనుకున్న వాళ్ళని డిక్లేర్ చేసుకోవాలి ఏకపక్షంగా. దానికోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, నిన్న ఉదయం చార్జ్ తీసుకోవడం 10 గంటలకు, అక్కడి నుంచి గవర్నర్ కలవడం, 1 అవర్లో పోయి మా వాళ్ళు ఈ అర్జెన్సీ వీళ్ళకి తెలుసు కాబట్టి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం, సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడం. ఆగా మేఘాలపైన నిర్ణయాలు. ఏమంత కొంపలు గొలిపినాయా? కనీసం మీకు అవగాహన ఉందా? ఓకే, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు, ప్రైవేట్ సెక్రటరీగా అడ్వైజర్గా పనిచేశారు అంటే ఆయన ఇన్స్ట్రక్షన్సే మీరు ఫాలో కావాలన్నా?
ఎస్సీసీ ఏంటి డ్యూటీస్, ఇక్కడ ఏమేమి జీవోలు ఉన్నాయి, పరిస్థితి ఏముంది, దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కోర్టులో ఇది లిటిగేషన్ అయింది, ఏ కోర్టులో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి, కనీస సాంప్రదాయాలు మీరు పాటించే పరిస్థితి కూడా మీకు లేదా? నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి ముందు రోజు అనౌన్స్మెంట్. ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చాలా బరిదెగించారు. నిన్న మొన్న మీరు చూస్తే సర్పంచెస్ పవర్స్ కూడా కట్ చేశారు. రాజ్యాంగ సవరణ 73, 74 తీసుకొచ్చారు. దేశంలో ప్రధానమంత్రి దేశానికి ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ కూడా అదే మరి ఉండాలని 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సర్పంచెస్కి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డబ్బులు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, నరేగా డబ్బులు కానీ నేరుగా వాళ్ళకి వస్తూ ఉంటే వీళ్ళకి ఇది తీసుకొచ్చి విఆర్ఓకి చెక్ డ్రాయింగ్ పవర్స్ ఇచ్చారు. ఒకప్పుడు అక్కడ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి వాళ్ళందరినీ తీసి వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం పైన గౌరవం లేనిది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ధ్యాస ఆలోచన లేని ప్రభుత్వం, చట్టం, న్యాయం లేకుంటే కోర్టులంటే కనీస ధైర్యం, కనీస మర్యాదలో పాటించిన ప్రభుత్వం, గౌరవం లేని ప్రభుత్వం, ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసి, భయభ్రాంతులను చేసి, ఇలాంటి ఉన్మాద చర్యలతో ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో, ఇలాంటి ఎన్నికల కమిషన్లో న్యాయం జరుగుతున్న మాకు